మనిషి అన్నవాడు ప్రతి ఒక్కడు ఏదో ఒక రూపాన తప్పు చేస్తూనే ఉంటాడు. అది క్షమించరాని నేరమైనప్పుడు అతనిని ప్రపంచం చేదరించుకుంటూ ఉంటుంది. అలాంటి సమయంలో క్రైస్తవ సమాజాన్ని మోసగించిన ఈ సంఘటనను బట్టి పదే పదే అభినయ దర్శన్ గురించి మాట్లాడుకోవడం కూడా మంచిది కాదు. అతడు కూడా మనిషే, అతడు మార్పు చెందాలి, పశ్చాత్తాపడాలి. ఇప్పటికే అతడు పశ్చాత్తాపడుతున్నాడని నేను అనుకుంటున్నాను. తన కుటుంబాన్ని అలాగే తన తల్లిదండ్రులను దృష్టిలో పెట్టుకుని అభినయ దర్శన్ సంఘటనను మనం వదిలిపెట్టేద్దాం. ఈ సోషల్ మీడియా వేదికగా అతనిపై వస్తున్న వీడియోస్ గాని, పోస్టులు గాని, మీమ్స్ గాని ఇవన్నీ చూస్తుంటే అతని కన్న తల్లిదండ్రులకు ఎంతో వేదన. అలాంటి పరిస్థితిలోనికి అభినయ దర్శన్ వెళ్ళడం బాధాకరం. మనం క్రైస్తవ సమాజంగా ఇంతటితో వదిలిపెట్టేద్దాం. అతనిని స్వీకరించమనో అతనిని మరలా నెత్తిన పెట్టుకోమని నేను అనడం లేదు, కానీ అతడు చేసిన ఈ పనిని బట్టి పదే మాట్లాడుకోవడం మంచిది కాదని, అతడు చేసిన క్రియలను బట్టి అతడు ప్రతిఫలం అనుభవిస్తాడు. దేవుడు అతనిని చేర్చుకుంటే మనము దోషులమవుతాం. ఖచ్చితంగా పశ్చాత్తాపడితే క్షమిస్తాడు, చేర్చుకుంటాడు. అయితే మనం జాగ్రత్తగా ఉండడం ఎంతైనా మంచిదని తెలియజేస్తూ అభినయ దర్శన్ గురించి మనం మాట్లాడుకున్నది చాలు, వదిలిపెట్టేద్దాం.